హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో X60. మనకి ఇదైతే డిస్ప్లే అయితే చూడొచ్చు. మనకి పూర్తిగా అయితే లైన్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ అయితే మనకి సెంటర్లో అయితే లైన్ రావడం జరిగింది, గ్రీన్ లైన్. ఇంకా ఆటోమేటిక్గా లైన్స్ అనేది అయితే అలా పెరగడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. మనం ఇప్పుడైతే డిస్ప్లే అయితే మనం చేంజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. న్యూ డిస్ప్లే అయితే మనం వేయడం జరుగుతుంది. బ్యాక్ గ్లాస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ప్రాపర్గా ఓపెన్ చేయాలి. ఎందుకంటే మీరు ప్రాపర్గా ఓపెన్ చేయకపోతే మీకు బ్యాక్ గ్లాస్ అనేది అయితే బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనమైతే ఫైటెట్ లిక్విడ్ అయితే స్ప్రే చేసి అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. లేదంటే మీ దగ్గర హీటర్ ఉన్నా లేదంటే బ్లోయర్ ఉన్నా దాని మీద కూడా మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్లోగా ఓపెన్ చేసుకుంటే రావాలి, ఎందుకంటే గ్లాస్ కాబట్టి మీకు ప్రాపర్గా ఓపెన్ చేసుకుంటే వస్తేనే మీకు పర్ఫెక్ట్గా అనేది రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేదంటే మీకు డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చూడవచ్చు మనకి ఆల్మోస్ట్ అయితే రిమూవ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా, బ్యాక్ డోర్ అయితే మనకైతే పూర్తిగా అయితే రావడం జరిగింది. ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం 1 by 1 అయితే స్క్రూస్ అన్నీ అయితే రిమూవ్ అయితే చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ సైడ్ పెట్టిన స్క్రూస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు సైడ్ అయితే ఒక మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. స్క్రూస్ అన్నీ అయితే మీకు మ్యాగ్నెట్కి అయితే స్టిక్ అయి ఉంటుంది, గమ్మున మిస్ అయ్యే అవకాశం ఉండదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నెక్స్ట్ అయితే మనం రింగర్ సెట్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు లౌడ్ స్పీకర్ది, చూడొచ్చు సైడ్కి అయితే మనం అది పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంక పైన అయితే మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉంటుందో అది కూడా అయితే మనం స్క్రూస్ అనేది అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. చూడవచ్చు 1 by 1 అండ్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక పైన ఏదైతే క్లిప్ ఉంది, సపోర్ట్ క్లిప్, అదైతే రిమూవ్ చేస్తున్నాను ఇప్పుడు. మనకైతే ఇక్కడ కెమెరా అయితే పట్టుకుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే గ్లూ అనేది స్టిక్ అయి ఉంది కెమెరాకి. చూస్తున్నారు కదా, మెయిన్ కెమెరా అయితే మనకి స్టిక్ అయి ఉంది. చూద్దాం ఒకసారి ప్రెస్ చేసి, వెళ్ళట్లేదు. ఒకసారి బాగా ఎక్కువగా అయితే మనకి స్టిక్ అయి ఉంది ఫ్రెండ్స్. దాన్ని అయితే మనం ట్విజర్తో అయితే మనం కొద్దిగా ప్రెస్ చేసి అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక డిస్ప్లే కనెక్టర్ కూడా డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, దీని పైన అయితే మనకి ఒక టేప్ లాంటిది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్ట్రిప్ అనేది గమ్ముని మనకి కింద పడినప్పుడు లేకుండా అయితే మనకి ఇదైతే టేప్ టైప్లో ఇస్తాడు, అది కూడా రిమూవ్ చేస్తాం మనం. మనకి కింద అయితే గ్యాస్ కట్ అయితే రావడం జరుగుతుంది డిస్ప్లేకి అయితే. ఆ కనెక్టర్ అనేది మనకి మూవ్ అవ్వకుండా సపోర్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అనేది చూడవచ్చు మీరు, మనం అయితే రిమూవ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. సిసి బోర్డ్ అనేది రిమూవ్ చేయొచ్చు, లేదంటే మీరు పైనుంచి కూడా రిమూవ్ అయితే చేసి అలాగైనా మీరు డిస్ప్లే అనేది రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, రెడ్ కలర్లో ఉంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అనేది అయితే రిమూవ్ చేస్తున్నాను ఇప్పుడు. చూడవచ్చు ఫైటెట్ లిక్విడ్ అయితే మనం అయితే వేసి అయితే మనం రిమూవ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లేదంటే మీరు హీటర్ ఉన్నా లేదంటే బ్లోయర్ ఉన్నా బ్లోయర్ మీద కూడా అనేది రిమూవ్ చేసుకోవచ్చు, హీటర్లో కూడా రిమూవ్ చేసుకోవచ్చు. గ్లూ అనేది అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా ఇచ్చినట్టున్నాడు, దానివల్ల అయితే మనకి డిస్ప్లే అయితే కొద్దిగా హార్డ్గా అయితే మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. నార్మల్గా అయితే మీకు ఈజీగా అయితే రావడం జరుగుతుంది. ఇది కొద్దిగా హార్డ్గా ఉందంటే మీకు బ్యాక్ సైడ్ స్టిక్ చేస్తేనే మీకు గ్లూ అనేది హార్డ్గా వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనకైతే సైడ్స్ అయితే స్టిక్కింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తారు కదా, దాని గురించి అయితే మనకి కొంచెం స్ట్రాంగ్ అనేది డిస్ప్లే అనేది ఉండడం జరిగింది. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పెట్టేది డిస్ప్లే పూర్తిగానే చెక్ చేద్దాం. ఒరిజినల్ డిస్ప్లే ఇది. ఫస్ట్ అయితే ఫిట్టింగ్ అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ప్రాపర్గా ఫిట్టింగ్ అనేది వస్తుందా లేదనేది. ఫ్రేమ్ మీకు ఏమైనా ఎక్కడైనా బెండ్ ఉంటే మీకు ఫిట్టింగ్ అనేది రాదు, ఆ ఏరియాలో మీకు హైట్ అనేది చూపిస్తుంది.
డిస్ప్లే అయితే మనం కనెక్టర్ అనేది అయితే కనెక్ట్ చేయడం జరిగింది. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాం చూడొచ్చు. ఇప్పుడు మనకి వివో అనేది అయితే రావడం జరిగింది. ఇదైతే రైట్ సైడ్లో అయితే ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నేను ఒకసారి సైడ్ పెట్టి మళ్ళీ మీకు చూపిస్తాను. బూటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వివో ఫోన్స్ అన్నీ మీకు బూటింగ్కి అయితే మీకు టైం అయితే ఎక్కువ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 1-2 minutes అయితే పడుతుంది. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది 5 seconds వరకు. చూడొచ్చు మనకి లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. టచ్ అనేది అయితే మనం చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది చూడొచ్చు. ఫస్ట్ అయితే మీరు ఒరిజినల్ డిస్ప్లే అయినా కాపీ డిస్ప్లే అయినా ఏ డిస్ప్లే అయినా కానీ ఫుల్ బ్రైట్నెస్ పెట్టి అయితే మీరు వైట్ మోడ్లో చెక్ చేయండి ఫస్ట్. ఎందుకంటే మీకు డెడ్ పిక్సెల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్, అవి ఎక్కడైనా ఉండొచ్చు. అది మీరు ప్రాపర్గా చెక్ చేసుకుంటేనే మీకు అది కనిపిస్తుంది. లేదంటే మళ్ళీ మీరు డిస్ప్లే అనేది అలా వేసేస్తే మళ్ళీ కస్టమర్కి అనేది మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడైతే టచ్ అనేది అయితే చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు ఆల్ ఎడ్జెస్లో అయితే మనం చెక్ చేయాలి ఫస్ట్. డిస్ప్లే టచ్ అనేది అవ్వట్లేదు అంటే ఒకసారి మీరు డిస్ప్లే కనెక్టర్ అనేది తీసి రిమూవ్ చేసి ఒకసారి క్లీన్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. మీకు అప్పటికి కూడా మీకు టచ్ అనేది ప్రాబ్లం అవుతుందంటే మీరు ఇంకా డిస్ప్లే అనేది అయితే చేంజ్ చేసుకోవాలి. చూడొచ్చు నేను ప్రాపర్గా అనేది అయితే చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది. మనకైతే ఎక్కడ టచ్ అనేది అయితే ఆగడం జరగలేదు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. 1-2 minutes అయితే తీసుకొని టైం అనేది చెక్ చేయండి ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏమి ఉండదు మీకు. ఒకసారి మీకు ఆటోమేటిక్గా అవ్వడం జరుగుతుంది. డైల్ ప్యాడ్లో మీరు ప్రెస్ చేసి ఉంచినప్పుడు ఒకటి నొక్కితే ఒకటి రావడం అటువంటివి జరిగినప్పుడు మీకు వెనకాల స్టిక్కర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్లెక్స్కి. ఆ ఫ్లెక్స్కి స్టిక్కర్ అనేది వేసి చెక్ చేయండి, అప్పుడు మీకు సెట్ అవుతుంది. అప్పటికి మీకు ఆటోమేటిక్గా అవుతుందంటే ఇంకా డిస్ప్లే అనేది చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం ఫింగర్ అయితే యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీంట్లో అయితే మనకి డిస్ప్లే ఫింగర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫింగర్ అయితే యాడ్ చేద్దాం ఫస్ట్. ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదనేది చూడాలి మనం. చూడవచ్చు మీరు ఫింగర్ అనేది అయితే మనం అయితే యాడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఫింగర్ అయితే యాడ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. స్క్రీన్ అనేది ఒకసారి లాక్ చేసి అయితే మనం ఒకసారి అన్లాక్ చేసి చూద్దాం ఫింగర్ అనేది వర్క్ అవుతుందా లేదో. స్క్రీన్ ఆఫ్ ఆప్షన్ అయితే పెట్టుకోలేనట్టు ఉన్నారు, రావట్లేదు. ఒకసారి స్క్రీన్ ఆన్లో అయితే మనం చూడొచ్చు అన్లాక్ అయితే అవ్వడం జరిగింది. మళ్ళీ అయితే ఇంకోసారి అయితే చేయడం జరిగింది. చూడవచ్చు మన పర్ఫెక్ట్గా అయితే మనకి అన్లాక్ అవుతుంది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంక మీకు మోడల్ అయితే చూపించలేదు కదా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అబౌట్ ఫోన్లోకి అయితే మనం రావడం జరిగింది. డివైస్ నేమ్ వివో X60. నెక్స్ట్ ఇంక మీకు మోడల్ కూడా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి స్క్రోల్ చేద్దాం. చూడవచ్చు మీకు మోడల్ V2045. ఇది గూగుల్లో సెర్చ్ చేసినా మీకు మోడల్ అనేది అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే మనం పూర్తిగా అనేది బ్యాక్ అనేది అయితే వెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చు మనకి టచ్ అనేది అయితే మనకి ఎక్కడ అనేది కంప్లైంట్ అనేది లేదు ఫ్రెండ్స్. సరే కెమెరా కూడా నేనైతే చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి టచ్ అనేది అయితే ఎక్కడైతే ప్రాబ్లం లేదు. ఒకసారి ఫింగర్ అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు అన్లాక్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే ఇంకా మొబైల్ అనేది అయితే స్విచ్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మన మొబైల్ అనేది అయితే పవర్ ఆఫ్ అయితే చేయడం జరిగింది. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే రిమూవ్ చేయకండి ఫ్రెండ్స్, ఒక 5 seconds అనేది అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే మనకి సిస్టమ్ అనేది పూర్తిగా అనేది అయితే మనకి ఆఫ్ అవ్వడం జరగదు. 5 seconds వెయిట్ చేసిన తర్వాత అనేది మీరు అనేది రిమూవ్ అయితే చేసుకోండి కనెక్టర్స్ అన్ని. చూస్తున్నారు కదా మీకైతే ఓల్డ్ డిస్ప్లే కూడా చూపిస్తాను, సైడ్ బై సైడ్ పెట్టి అయితే చూడవచ్చు మీరు. సేమ్ టు సేమ్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒరిజినల్ డిస్ప్లే ఇవి రెండు. నెక్స్ట్ అయితే న్యూ డిస్ప్లే అయితే మనం సైడ్కి అయితే పెట్టుకుందాం. ప్రాపర్గా అనేది గ్లూ అనేది అయితే రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మీకు డిస్ప్లే అనేది ఫిట్టింగ్ అనేది రాదు ఫ్రెండ్స్.
క్లీనింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా 2x టేప్ అనేది అయితే మనం వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొద్దిగా డిస్ప్లే అనేది స్ట్రాంగ్ అయితే మనకి స్టిక్ అయి ఉంటుంది. దాని గురించి అయితే మనం చూడవచ్చు. పైన 2 స్టిక్కర్స్ కింద అంటించాం, కింద 2 స్టిక్కర్స్ అంటించాం. దీనివల్ల ఏమవుతుందంటే డిస్ప్లే అనేది కొద్దిగా స్ట్రాంగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. గమ్ముని ఊడిపోవడం అనేది జరగదు. ఎందుకంటే ఆడిచ్చే బార్డర్ అనేది చాలా తక్కువ అనేది ఉంటుంది. దాంట్లో గ్లూ వేసి మీరు ఫిట్ చేసినప్పుడు గమ్మున ఊడిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే గ్లూ అనేది అయితే మనం వేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, బార్డర్లో పర్ఫెక్ట్గా వేయాలి. ఎక్కువ వేసినా మీకు అది ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఫ్రెండ్స్. వెంటనే క్లీన్ చేసుకోవాలి మీరు. ఒకవేళ ఎక్కువ వేసినా కానీ గ్లూ అనేది దానికి ఎంతైతే కావాలో బార్డర్లో అంతే వేసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మనం అయితే ప్రాపర్గా అనేది అయితే గ్లూ అనేది వేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక డిస్ప్లే కూడా మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. న్యూ డిస్ప్లే ఫస్ట్ అయితే కింద అనేది ఫిట్ చేసి అప్పుడు అనేది పూర్తిగా అనేది డిస్ప్లే అనేది ఫిట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వెనకాల 2x టేప్స్ అంటించాం కాబట్టి మీకు ఒకసారి అంటిస్తే మళ్ళీ గమ్ముని ఊడు అనేది రాదు అది బయటికి. ఫస్ట్ టైం మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని అనేది ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. డౌన్ సైడ్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు పైన మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఒకసారి ఏమవుతుందంటే ఫ్రేమ్స్ అటువంటి బెండ్ ఉన్నా మీకు ఫిట్టింగ్ అనేది రాదు ఫ్రెండ్స్. అది కూడా చెక్ చేసుకోవాలి, ఫ్రేమ్ అనేది బెండ్ ఉందా లేదనేది. చూడవచ్చు మనం పర్ఫెక్ట్గా అనేది చెక్ చేసుకుని అయితే మనం డిస్ప్లే కనెక్టర్ అనేది అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ కూడా అయితే మనం పెట్టడం జరిగింది. నెక్స్ట్ మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అది కూడా అయితే మనం పెట్టడం అయితే జరిగింది. ఇంకా ఆల్ స్క్రూస్ అనేది అయితే మనం 1x1 అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. చూడవచ్చు ఆల్ స్క్రూస్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మొబైల్ అనేది అయితే ఆన్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు ఎందుకంటే బూటింగ్ అయితే మనకి ఆన్ అవ్వడానికి టైం అనేది ఎక్కువ అయితే తీసుకోవడం జరుగుతుంది. దాని గురించి మనం ఇది గ్లూ అనేది అయితే వేసుకోవడం జరుగుతుంది బ్యాక్ డోర్ కోసం. లోపు మనకి మొబైల్ కూడా ఆన్ అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, గ్లూ అనేది కూడా పర్ఫెక్ట్గా వేసుకోవాలి. చాలామంది టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే ఓవర్ గ్లూ వేసేస్తున్నారు. అదంతా చిరాగ్గా బయటకు వచ్చేసి ఉంటుంది. అది క్లీన్ కూడా చేయకుండా అలాగే కస్టమర్కి ఇచ్చేస్తున్నారు. చూడవచ్చు మనం బ్యాక్ డోర్ కూడా మనం అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం బ్యాక్ డోర్ పెట్టిన వెంటనే మనకి గ్లూ అనేది ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉంటుందో అది బయటకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. వెంటనే క్లీన్ చేసుకోవాలి. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. మనకి లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ సిస్టమ్ అనేది అయితే. ఇక్కడ వచ్చి మనకి లోడింగ్ అయితే అవ్వడం జరిగింది. ఒకసారి అయితే డిస్ప్లే అనేది చెక్ చేస్తాం. ఒకసారి ఫింగర్ ప్రింట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడొచ్చు అన్లాక్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అది మనకి బయటికి అయితే రావడం జరుగుతుంది. ఆ గ్లూ అనేది అంతా అయితే మనం ఇప్పుడు అనేది క్లీనింగ్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి ఎందుకంటే అది డ్రై అయిపోతే మీకు మళ్ళీ మనకి రిమూవ్ అనేది అవ్వదు ఫ్రెండ్స్. వెంటనే క్లీన్ చేసుకుంటేనే మీకు అది రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఫినిషింగ్ కూడా మీకు నీట్గా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా రబ్బర్స్ అనేది అయితే వేసి అయితే మనం ఒక 3 hours అయితే పెట్టుకుంటే మీకు గ్లూ అనేది అయితే డ్రై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మనం రబ్బర్స్ అనేది 1x1 అయితే మనం వేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చు ఆల్మోస్ట్ అయితే మనకి కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. చూడొచ్చు ఇప్పుడు కూడా మనకి అన్లాక్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది ఫింగర్ అనేది అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడవచ్చు ఫింగర్ ప్రింట్ రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మెయిన్ స్క్రీన్కి అయితే రావడం జరుగుతుంది. చూడవచ్చు ఫ్రెండ్స్ రైట్ సైడ్లో అయితే మనం రిమూవ్ చేసిన ఓల్డ్ డిస్ప్లే ఇది. వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.